నువ్వెంత రుద్దినా తైలం దండగ తప్ప కాళ్ళు రావమ్మా. దాతు పుష్టినిచ్చే ఆహారం పెంచితే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు. అంటే ఓ 4 సున్నుండలు, ఓ లీటర్ బాదం పాలు, 5 కిలోల జీడిపప్పు శాంక్షన్ చేయించావనుకో, కష్టమైనా తింటా. అంత అక్కర్లేదులేమ్మా. మా సింహాద్రి ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటామంటే పంచగట్టి పరుగో పరుగు. ఏంట్రా నోరు ఎక్కువ లేస్తుందేంటి? ఆ సింహాద్రి గాడి డాక్టరా? ఎగస్ట్రాల్ చేస్తున్నావేంట్రా? నొక్కాలా? మీటర్ నొక్కనా? నువ్వు నొక్కేది అటు చూడరా. జబ్బు డాక్టర్ జాయింట్ అయిపోయారేంటి? మోహిని, అక్కడ పంచుడు. అయ్యర్, సింహాద్రి ఇలాంటి జబ్బుకేదో వైద్యం చేస్తాట చేని. అబ్బా వద్దండి, వృధాశ్రమ, కాళ్ళు రావు. మా ఊళ్ళో అల్లిపురం అప్పారావు గడు కూడా ఇదే పోసిన అన్నమాట. మన అత్తిలి బెత్తం బిత్తర వైద్యంతో 2 గంటలో వేసి పరిగెత్తాడు. అది రే తలుపులు వస్తున్నా. అది తగ్గిపోద్దులేమ్మా, తగ్గిపోద్దులే. కాలు పైకెత్తమ్మా. అది ఏంటి బాసు, స్పర్శ తెలుస్తోందా? దురదైనా ఉండాలే. లేదు నాయనా. ఏంటి దురద లేదా? అయితే మంత్రం చదవాల్సిందే. చదివాయి. చినగంజం, పెదగంజం, చీరాల, బాపట్ల, నెల్లూరు, చిన్నపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, పీక. ఇప్పుడు తెలిసిందా స్పర్శ? కాళ్ళల్లో స్పర్శ జ్ఞానం లేదు అంటే మోకాళ్ళలో బ్రేక్ పడి ఉంటుంది. అదే 2 అంగుళాల కింద పీకు. ఇప్పటికైనా తెలిసిందా? మరి ఆ కళ్ళలో నీళ్ళేంటమ్మా? నయం కానీ నా జబ్బు గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెల్లో నుంచి ఆనందం పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి ఆనంద బాష్పాలు. ఆనంద పరవశం అప్పా. అయితే దగ్గరకు వచ్చావు. అల్లిపురం అప్పారావు గడు కూడా ముందు ఆనంద బాష్పాలు వచ్చాకే కాళ్ళు వచ్చాయి. అయితే ఇంకా తెలియట్లేదా? ఎలా తెలుస్తుంది? అలవాటు పడ్డ తిండి దెబ్బల్ని బాగా డామినేట్ చేస్తున్నట్టుంది. రే తలుపులు, ఇవాళకి ఇది చాలు గాని రేపు చూసుకుందాం పదరా. పద. అవునరా తలుపులు, ఇంకోసారి ట్రై చేస్తా బోలా. ట్రై చేయ ఇంకెందుకు? అనా ఇంకో రౌండే అనా. అరే నువ్వు తాగరాదే. కష్టాలు మనుషులకు కాక చెట్లకి పుట్లకి వస్తాయనా? ఏందన్నా నువ్వు? ఏందన్నా నువ్వేడుస్తున్నావేందన్నా? నేను ఏడవటం లేదురా, కడుపులోంచి బాధ తెరలుగా తనుకుని కళ్ళల్లోంచి నీళ్ళ కారుతున్నాయి. ఏందన్నా ఊరుకోనా? ఎదురుగా గనక చిట్టి ఉంటేనా దాని చెప్పేవాడిని. నన్నే చిట్టి అనుకోరాదే, చెప్పు. నువ్వు చిట్టి? ఏమి చిట్టి? నేను నీకు ఫోన్ చేసి ఏం చెప్పాను? పెళ్లి చూపుల్లా నువ్వు నచ్చలేదని మా నాన్నకి చెప్పమన్నావు. మరి నువ్వేం చేసావు? శంకర్ డాక్టర్ కాదు దాదా అని చెప్పినా. ఏందన్నా నన్ను కొట్టినావు? నిన్ను ఎక్కడ కొట్టాను? తమ్ముడు ఏమైనా కొట్టుకుంటాడా? నువ్వు చిట్టి, నేను చిట్టిని కొట్టాను. ఏందన్నా లొలి చేస్తురు? ఏం లేరా, నేను చిట్టితో మాట్లాడుతున్నాను. గో చిట్టి. అన్నా చిట్టి చిట్టి నువ్వేరా బాయ్ చిట్టి? చిట్టి అన్న. నువ్వు చిట్టివా? నేను చిట్టి. గీడైపోయి. సరే చిట్టి, నేను నీకు ఫోన్ చేసి ఏం చెప్పాను? నువ్వు నచ్చలేదు అని మా నాన్నకి చెప్పమన్నావు కదా? అవును. మరి నువ్వేం చేసావు? శంకర్ డాక్టర్ కాదు దాదా అని చెప్పు. తమ్ముడు కొట్టుకుంటాడు రా, పెద్ద బుద్ధి తమ్ముడు రా. చిట్టినే
చిట్టి ఏంటి రాయుడు అన్న లింగం క్యారెక్టర్ అరే కూర్చో, అలా వచ్చి అదే కూర్చి కావురా. అబ్బా, ఎవరు కార్పొరేషన్ చెట్లేట్రా ఎవడ్రా ఎవడ్రా బోర్డు తీసేది అక్కడ ఉంచో. రేయ్ అన్న చెప్పింది పెట్టండి బే. సారీ అన్న తప్పైందన్న పెట్టేస్తాం. నువ్వు కూకోయే కూకో కూకోనా. అందులో నాన్న పేరు ఉందిరా. నాన్న ఎప్పుడు అక్కడే ఉండాలి. నాన్న నాన్న ఎంత బాధపడ్డాడురా. అరే అన్న ఆయన పరువుతో బతికే మనిషిరా. కండువా లేకుండా అసలు ఎప్పుడు అడుగు బయట పెట్టరు. అలాంటిది కండువా తీసేశారంటే ఆయన పరువు అంతా వదిలేసినట్టేరా. దానికి కారణం నేను రా. అన్న అమ్మా నాన్న చాలా బాధపడ్డారురా. నేను చాలా తప్పు చేశాను. అన్నా నువ్వు ఏ తప్పు చేయలేదన్నా, గమ్మునుండు. అరే ఊకరదే. అసలు దీనికి అందరికీ కారణం ఆ లింగం గారు రా. వాడిని మాత్రం అసలు వదిలిపెట్టను. తీసుకోనా. నన్ను చాలా బాధ పెట్టాడు. నాన్న అంత మాట్లాంటాడు రా. తాగనా తాగు. రాయ్ నేను ఒక డిసైడ్ అయిపోయాను రా. చెప్పనా. నేను డాక్టర్ అయిపోతాను. అన్నా ఇప్పుడు ఈ టైంలో ఎందుకన్నా, పొద్దుగాల మాట్లాడుకుందాం. నేను తాగేసాను అనుకుంటున్నాను. నువ్వు పొద్దుపోయినా సరే పగలపోయినా సరే నేను డిసైడ్ అయిపోయాను. డాక్టర్ అయిపోతాను అంతే. అరే నువ్వు డాక్టర్ ఏం చేస్తావే. చిట్టికి మొగుడు అవుతా, దాని అబ్బకి రంగు మొగుడు అవుతాను. అవుతులే అన్న, నువ్వు గమ్మునుండు. అరే డాక్టర్ కావాలంటే ఏం చేయాలరా. ఏమన్నా డాక్టర్ కావాలంటే డాక్టర్ చదవాలా. శభాష్, నీకు అన్ని తెలిసిపోతున్నారా. ఇంటెలిజెంట్. ఇప్పుడు డాక్టర్ చదవాలంటే ఏ స్కూల్ చదవాలరా. మన మున్సిపల్ స్కూల్ అన్నా. నువ్వు ఇంటెలిజెంట్. అరే మీరిద్దరు నాకు హెల్ప్ చేయాలరా. ఈ డాక్టర్ స్కూల్ ఉంది కదా, అందులో ఒక సీట్ నాకు తెచ్చిపెట్టండి రా. నేను అక్కడ చదువుకుని డాక్టర్ అవుతాను. అరే నువ్వేం ఫిగర్ చేయకనా, ఈ సిటీలోకి ఇంతమంది డాక్టర్లు తెలుసు. వాళ్ళకి చెప్పి నిన్ను డాక్టర్ చేసేస్తాం. శంకర్ దాదా ఎంబీబీఎస్. మన ఇంటి వానరు పట్టుబదలని విక్రమార్కుడు మన వెంట పడుతూనే ఉన్నాడు. వాడు విక్రమార్కుడు కదరా, విక్రమూర్ఖుడు. మనం ఇవ్వాల్సిన అద్దె బాకీ కోసం మన ఇద్దరిని దుబాయ్కి అమ్మేస్తా. ఇప్పుడు ఎలా చెబుతా. అదేంటి గురు తల తిరుగుతుందా నీ బొంద. ఐడియాలు గిలక్కొట్టాను, ఐడియా వచ్చింది. చేయకొరకు అంత గట్టిగా కొరుకుతావు. కొరితే కొరికెళ్ళే పద. ఏడు బాబు, ఏమిటి అలా ఏడుస్తున్నారు? మరెడ్డి పిచ్చాడండి, మా ఇద్దరి చేతులు కొరికాడండి. చేతులే కదా కొరికితే కొరికాడని ఊరుకోరా అంటే ఇప్పుడు మా పీకలు కొరుకుతాయని వెంటబడి. ఏడు వాడు అటుగొట్టి వాడే. సంగతి మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి బాబు. చాలా మంచివారండి. ఆగండి రా. వీళ్ళిద్దరు ఎటు పారిపోయినట్టబ్బా. అమ్మా ఇప్పుడు ఎట్లా పోతావరా? అవును పిచ్చి ఆసుపత్రికి ఫోన్ చేయండి. సార్ ఇవాళన్నా మాకు లాటరీ తగిలిందా? సారీ సార్, కనీసం మీ కన్సులేషన్ ప్రైజ్ కూడా రాలే. ఓవర్ యాక్టింగ్ చేయకు. రేయ్ ఓ 10 కొట్టి రేపటి టికెట్లు తీసుకో. రేయ్ 6 నెలలుగా అద్దె కట్టపోక నన్ను పిచ్చి ఆసుపత్రికి పంపిస్తానంటరా. వచ్చింది రాజ్యంతో నీ పని. ఇదిగో ఆ పిచ్చి వ్యాన్ లో పిచ్చి పిచ్చిగా అరుస్తుంది ఎవరో తెలుసా? మా ఇంటి ఓనర్. ఇవాళకి ఏదో కుట్ర పని తప్పించుకున్నాం. రేపు గనక లాటరీ తగలకపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? నీ బతుకు లాటరీ అయిపోద్దు. రే తప్పగా గురు, కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి గురు. ఓ పని చెయ్యి, ఓ మంచి పిల్లిని చూసి మింగు, లోపలికెళ్ళి ఎలకలను తినేస్తా. సన్నాసి. బుర్ర ఒక్కింటికి 10 రూపాయలు. ఒరే గుండు, మన దగ్గర కరెన్సీ ఎంత ఉందిరా? ఒక్క 10. ఓకే డన్. పద ఫుడ్ కొడదాం. ఒక్క 10తో ఇద్దరు ఎలా తింటాం గురు? బుర్రతో పద. ఏమాప ఆగాగ ఏమప్ప ఇది? ఒక 10దా ఇస్తేవి. నీకు ఒక బుర్ర ఉండాది, వానికి ఒక బుర్ర ఉండాది. 2 బుర్ర వాండ్లకు 2 10 వాండ్లు కదప్ప. భలేవాడివప్ప. నాకు మాత్రమే బుర్ర ఉండాదప్ప,
వాడికి బుర్ర లేదప్ప. ఆండవనే ఆండవనే వానికి బుర్ర లేదా? ఇంత సైజు ఉండాదే. మా వాడితో 2 నిమిషాలు మాట్లాడు, వాడికి బుర్ర ఉందో లేదో నీకే తెలుస్తుంది. ఆమా ఉన్ పేరన్నా? టేబుల్. టేబులా? ఏమాపా పేరడితే టేబుల్ అని చెప్తాడు. చెప్పారు కదా వాడికి బుర్ర లేదని. ఇది అన్నా? పువ్వు. పువ్వా? ఇది అన్నా? నీ చెప్పవేండా, నాందా చెప్తా. ఇది పెన్నదానే? ఇల్లే మటన్ పీసు. అబ్బా ఛీ! నువ్వు చెప్పేది కరెక్ట్ అప్ప. వీడికి బుర్ర లేదు. పోనా నీ పోప్ప. బుర్ర ఇల్లే. ఆమా తిండి బుర్రవాండు కాదు కదా తినేది, కడుపు వాండు కదా.